పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మేనిఫెస్టోను విడుదల చేశారు. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ విడుదల చేసింది. ఇందులో 5 న్యాయ పథకాలు, 25 హామీలు ఉన్నాయి. యువత, మహిళలు, రైతులను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించారు. కుల గణన, ఓపీఎస్ హామీ, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన, మహిళలకు నెలకు 6,000, అగ్నివీర్ పథకం నిలిపివేత, రైతులకు మద్దతు ధర, 450 రూపాయలకి గ్యాస్ సిలిండర్, డీజిల్, పెట్రోల్ ధరల తగ్గింపు, జమ్మూ కశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదా, లదాఖ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా వంటి అనేక అంశాలు పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను ప్రకటించింది. న్యాయ పిల్లర్ల పేరుతో 25 గ్యారంటీలను 5 భాగాలుగా విభజించింది. పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసం కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఆధ్వర్యంలోని పార్టీ కమిటీ ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ డాక్యుమెంట్ ను రూపొందించింది. మొత్తానికి 48 పేజీలతో కాంగ్రెస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ అగ్ర నాయకులు విడుదల చేశారు. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించిన మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ. విజయచంద్రిక, కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా ఆకర్షణీయంగా ఉందనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు చెప్పుకుంటున్నట్లుగా ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర, జోడో న్యాయ యాత్ర పేరుతో 2 యాత్రలు చేశారు. ఈ 2 యాత్రలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు గాని, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వీటన్నిటినీ ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి అసమానతలు, ఆయా రంగాల్లో ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో, ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించేందుకు ఈ యొక్క 5 న్యాయ పథకాలు, అదేవిధంగా 25 హామీలు పేరుతో ఈ యొక్క మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. సో 5 న్యాయ పథకాలు, 25 హామీలు, అన్ని రంగాలకు సంబంధించి మొత్తం 10 అంశాలను ఇందులో చేర్చారు. ఆ 10 అంశాలకు సంబంధించి మొదట సామాజిక న్యాయం, ఈక్విటీ పేరుతో సామాజిక న్యాయం, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్, పర్సన్స్ విత్ డిజేబుల్స్, వీళ్ళందరూ కూడా సామాజిక న్యాయంలో భాగంగా వీళ్ళందరికీ ఏ విధంగా న్యాయం చేయబోతున్నామంటూ మొదట ఈక్విటీ అంటూ ఆ అంశంతో అందరికీ కూడా న్యాయం ఏ విధంగా చేయబోతున్నాం, ఇప్పుడున్నటువంటి అసమానత ఏ విధంగా తొలగించబోతున్నామన్న అంశాలను ఇందులో చేర్చారు. మరో రెండో అంశం, ముఖ్యమైనటువంటి అంశం యూత్ కి ఏ విధంగా జాబ్లు, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, వీటిల్లో యువతకు ఏ విధంగా ప్రాముఖ్యత ఇవ్వబోతున్నామని కూడా ఇందులో చెప్పారు. ఇక మూడో అంశం మహిళలకి మహాలక్ష్మి పేరుతో ₹1,00,000 ప్రతి ఏడాదికి ₹1,00,000 వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేసే అంశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఉమెన్స్ ఎంపవర్మెంట్ కూడా పెట్టారు. అంతేకాకుండా మహిళలకు సంబంధించినటువంటి దీంట్లో విజయచంద్రిక 50% రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా ఇందులో హామీ ఇవ్వటం మహిళలను చాలా ఆకర్షణీయంగా చేస్తున్నటువంటి అంశం అనే చెప్పొచ్చు. ఇక ఫార్మర్స్ కు సంబంధించినటువంటి అంశం, ఎంఎస్పీకి గ్యారంటీ, అదేవిధంగా ఏదైతే స్వామినాథన్ కమిటీ ఇన్పుట్ కాస్ట్ ప్లస్ 50% ప్రాఫిట్ తో స్వామినాథన్ కమిటీ ఎంఎస్పీని రూపొందించారో దానికి అనుగుణంగానే ఎంఎస్పీకి ప్రత్యేకంగా చట్టం చేస్తామని కూడా చెప్పారు. ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేస్తామని కూడా ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత వర్కర్స్ కి ఏ విధంగా చేయబోతున్నాం, రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడాలి, దానికి సంబంధించి ఈ రాజ్యాంగానికి ఇప్పటివరకు జరిగినటువంటి ఈ యొక్క డ్యామేజ్ ఏవైతుందో దాన్ని ఏ విధంగా సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది, మీడియా, జ్యుడిషియరీ, యాంటీ కరప్షన్, తర్వాత ఆర్ట్, కల్చర్, హెరిటేజ్, వీటన్నిటికీ సంబంధించినటువంటి నష్టాలను ఏ విధంగా భర్తీ చేయాలి అని కూడా ఇందులో 48 పేజీల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఎకానమీకి జరిగినటువంటి నష్టం, ఇప్పటి వరకు ఉన్నటువంటి నిరుద్యోగాన్ని ఏ విధంగా భర్తీ చేయబోతున్నాం,
యూత్ కు సంబంధించి ఇప్పటి వరకు కూడా 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తేనే సరిపోతుంది. సో మేము రాగానే మొదట ఈ 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీని కూడా ఇందులో ఇచ్చారు. ఎకానమీకి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా టాక్సేషన్, ట్యాక్స్ రిఫార్మ్స్, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికి కూడా ఇచ్చారు. తర్వాత ఫెడరలిజం పేరుతో ఇప్పుడు అంతా కూడా రాష్ట్రాల అధికారాల్లోకి కేంద్రం చొచ్చుకుపోతుంది అన్న ఒక అపప్రద అయితే ఉంది ఈ 10 ఏళ్లుగా. దాన్ని పోగొట్టడం కోసం సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏ విధంగా ఉండాలి, తర్వాత రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి ఏ విధంగా అభివృద్ధి చేస్తాము, ఫెడరలిజం అనేది ఏ విధంగా తీసుకురాబోతున్నామని కూడా అందులో చెప్పారు. తర్వాత జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశం, నేషనల్ సెక్యూరిటీ, తర్వాత ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం, ఈ 10 అంశాలను ఇందులో పొందుపరిచారు. అయితే ముఖ్యంగా ఈక్విటీ, సమానత్వం సంబంధించినటువంటి ఆ యొక్క పేజీలో చూసుకుంటే సోషల్ జస్టిస్ లో కుల గణన, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. విజయ చంద్రిక, కుల గణనను చేపడతాం. ఆ కుల గణనకు అనుకూలంగా రిజర్వేషన్లు కూడా మారుస్తాం. ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్లు కేవలం 50% మాత్రమే రిజర్వేషన్ ఉంది. కానీ ఇది 50% రిజర్వేషన్ ని, ఆ క్యాప్ ను తొలగిస్తాము. దానికి రాజ్యాంగ సవరణ కూడా చేయబోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా గట్టి నిర్ణయమనే చెప్పొచ్చు. ఒక 50% రిజర్వేషన్ ను ఇంకా పెంచుతాము. దానికి సంబంధించి రాజ్యాంగ సవరణ కూడా చేయబోతాం. ఎందుకంటే కులగణన చేసినప్పుడు ఆ కులాలకు అనుగుణంగా ఏవైతే రిజర్వేషన్లు కావాలో దానికి తగ్గట్టుగానే రాజ్యాంగంలో ఈ యొక్క రిజర్వేషన్ మార్పులు చేయబోతున్నామని కూడా అందుకు 50% సంబంధించినటువంటి క్యాప్ ను కూడా తొలగించబోతున్నాం. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉంది. తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు, 50%కి మించి. కర్ణాటకలో కూడా 73% అమలు చేస్తున్నారు. సో ఇదే అంశాన్ని దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేయబోతున్నాం, రాజ్యాంగ సవరణ కూడా దానికి చేయబోతున్నాం అన్నారు. మరో ముఖ్యమైనటువంటి అంశం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు సంబంధించినటువంటి వారందరికీ కూడా జాబ్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో 10% రిజర్వేషన్ కూడా కల్పిస్తామని ఇందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే చాలా ఆకర్షణీయంగా ఉందని చెప్పొచ్చు విజయ చంద్రిక. ఇది కులగణన చేపట్టడం, రాజ్యాంగ సవరణ చేయడం, తర్వాత ఈడబ్ల్యూఎస్ కి 10% జాబ్ అండ్ ఎడ్యుకేషన్ కల్పించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు అసలు లేకుండా చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం. మిగతా వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకుండా మొత్తం రెగ్యులరైజేషన్ తోనే అపాయింట్మెంట్స్ ఇస్తామని కూడా ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమైనటువంటి అంశం విజయ చంద్రిక, రోహిత్ వేముల యాక్ట్. ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎటువంటి ఏదైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, అప్రెస్డ్ కమ్యూనిటీకి సంబంధించిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలా ఉండేందుకు రోహిత్ వేముల యాక్ట్ కి సంబంధించి ఒక యాక్ట్ కూడా తీసుకొస్తాం, డిస్క్రిమినేషన్ లేకుండా చేస్తాం విద్యా సంస్థల్లో అని కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఇది కూడా చాలా కొత్త అంశం. ఈ రోహిత్ వేముల యాక్ట్ అన్నది కూడా చాలా, రోహిత్ వేముల చనిపోయినప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీ కూడా వెళ్లి అక్కడ ధర్నాలో కూర్చున్నటువంటి అంశం కూడా మనం చూసాం. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి 30 లక్షల వేకెన్సీస్ ని వెంటనే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భర్తీ చేస్తామని కూడా చెప్పారు. తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా వెంటనే ప్రకటిస్తాం. ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి, పబ్లిక్ బాడీకి సంబంధించి ఏవైతే ఖాళీ ఉన్నాయో వాటిని ఏ విధంగా ఫిలప్ చేస్తామో కూడా తెలుపుతూ జాబ్ క్యాలెండర్ ని మేము ఇవ్వబోతున్నాం. అగ్నిపథ్ స్కీమ్, ఇందాక మీరు చెప్పినట్లుగా అగ్నిపథ్ స్కీమ్ ని రద్దు చేయబోతున్నాం. దాని స్థానంలో కొత్త పథకాన్ని కూడా తీసుకొస్తాం. నార్మల్ రిక్రూట్మెంట్ ఏవైతుందో గతంలో వాటిని తీసుకొస్తాం. ఫుల్ శాంక్షన్ స్ట్రెంత్ మేము వెంటనే భర్తీ చేస్తామన్నారు. మరో ముఖ్యమైనటువంటి అంశం విజయ చంద్రిక, ఆశా వర్కర్స్ సంబంధించి సెకండ్ ఆశా వర్కర్ ప్రతి విలేజ్ లో కూడా మేము అపాయింట్ చేయబోతున్నాం. 2500 మంది ఎక్కువగా ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి విలేజ్ అన్నింటిలో కూడా మరో ఆశా వర్కర్ ని కూడా ఇప్పుడున్నటువంటి వారితో పాటు అదనంగా మరో ఆశా వర్కర్ ని ఎంప్లాయ్మెంట్ చేయబోతున్నారు. డబుల్ ది నెంబర్ ఆఫ్ అంగన్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా మరో అంగన్వాడీల వీటిని కూడా పెంచబోతున్నారు. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే అప్రెంటిస్షిప్, కొత్తగా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, అప్రెంటిస్షిప్, రైట్ టు అప్రెంటిస్షిప్ యాక్ట్. ప్రతి సంస్థ కూడా, ప్రతి పరిశ్రమలో కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువుకున్న వెంటనే ప్రతి ఇండస్ట్రీలోకి వెళ్లి వాళ్ళు అప్రెంటిస్షిప్ చేయాలి. ఆ అప్రెంటిస్షిప్ చేసేటప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళకి 1 లక్ష రూపాయలు వాళ్ళకి శాలరీ వచ్చేలాగా కూడా ప్రతి ఇండస్ట్రీ కూడా, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, అదేవిధంగా ఇతర ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ఈ కొత్తగా రైట్ టు అప్రెంటిస్షిప్ యాక్ట్ అనేది కూడా తీసుకురాబోతున్నామని ఇందులో చెప్పారు. తర్వాత గవర్నమెంట్ ఫీజులు, ఏదైతే గవర్నమెంట్ పరీక్షలు ఉన్నాయో
ఆ గవర్నమెంట్ పరీక్షలకు సంబంధించినటువంటి ఫీజులన్నీ కూడా రద్దు చేస్తామని కూడా ఇందులో చెప్పారు. తర్వాత మహాలక్ష్మి పథకం 1 లక్ష రూపాయలు ప్రతి మహిళకు కూడా ₹1,00,000 వాళ్ళ అకౌంట్ లో వేసే పథకాన్ని కూడా ఇందులో పెట్టారు. తర్వాత మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించారు. అన్నిట్లో మహిళలకు సమాన అవకాశాలను కూడా కల్పించే అంశాలన్నింటినీ కూడా పెట్టారు. తర్వాత ఫార్మర్స్ కు సంబంధించి ఇందాక నేను చెప్పినట్లుగా ఎంఎస్పీకి సంబంధించి తర్వాత కొత్త కమిషన్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. అగ్రికల్చర్ ద కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ సిఏసిపి పేరుతో కొత్త దాన్ని ఏర్పాటు చేసి దానికి స్టాట్యుటరీ బాడీని కూడా దానికి రాజ్యాంగ హోదాను కూడా కల్పించబోతున్నారు. పర్మనెంట్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ ఫైనాన్స్ రైతులకు రుణాలు ఇవ్వడానికి కొత్తగా అగ్రికల్చర్ ఫైనాన్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు. సో వర్కర్స్ కు సంబంధించినటువంటి అంశం సో చాలా ఆకర్షణీయంగా ఉందనే చెప్పొచ్చు. 5 న్యాయ పథకాలు అదేవిధంగా 25 హామీల పేరుతో ఈ రోజు విడుదల చేసినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా ఆకర్షణీయంగా ఉంది. మరి దీనికి బీజేపీ ధీటుగా ఎటువంటి హామీలు ఇవ్వబోతుంది, దీన్ని ఏ విధంగా వాళ్ళు కౌంటర్ చేయబోతున్నారని కూడా మనం చూడొచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.